హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొత్త రొటీన్. ఎందుకంటే మనకి గడికి రోజు నుంచి ఫుల్ డే అంగన్వాడి. పాపం హాఫ్ డే వెళ్ళి వచ్చేసరికి ఏదో అలసిపోయినట్టు అండ్ ఇంకా క్రాంకీగా ఉంటున్నాడు. సో ఇంకా ఫుల్ డే అయితే అక్కడే తిని పడుకుని ఎంజాయ్ చేసి ఇంటికి వస్తాడు. సో జస్ట్ అలవాటు అవడానికే అట్లాగా స్కూల్లో ఏదైతే వేయట్లేదు, ఎందుకు వేయట్లేదు ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను క్లియర్గా. సో ఇప్పుడైతే ఫుల్ డే వాడికి మార్నింగ్ 9 to 4. యాక్చువల్లీ ఇప్పుడు ఇంట్లో లేడు, వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో అక్కడ బ్రష్ స్నానం అన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు వస్తాడు. సో వాడు వచ్చేలోపు నేను బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచాలి సార్ కానీ. సో ఇంకా మా చిన్నవాడు అయితే ఇంకా లేవలేదు. ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ క్లీనింగ్ అంటే మొత్తం కిచెన్ అంతా రెడీ అయితే నేను నైటే చేసేసుకుంటాను. మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా లేవచ్చు కదా, ఒక్కొక్కసారి లేవకపోవచ్చు. ఇప్పుడు నేను 6కి లేస్తాను అన్నమాట. సో ఈరోజు అంటే అల్లారం ఉంటుంది, మా హస్బెండ్ అల్లారం రెడీగా వెళ్ళిపోయారు శాంపుల్ కలెక్షన్కి. సో నేను లేచేసరికి 7:30 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో మా హస్బెండ్ కూడా ఆఫ్టర్నూన్ డ్యూటీ కాబట్టి ఇంకొంచెం ప్రశాంతంగా జరుగుతుంది. లేకపోతే నేను ఇంకా పరిగెట్టాలి వీళ్ళిద్దరితో. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం మన పనులన్నీ. వచ్చి ఫస్ట్ నేను చేసేది హౌస్ క్లీనింగ్. అంటే వాళ్ళ రూమ్ అంతా సెట్ చేసామనుకోండి, ఒకవేళ నేను కుకింగ్ మధ్యలో లేచినా కూడా వాళ్ళని ఆ రూమ్లో కూర్చోబెట్టేసి వాళ్ళకి టాయ్స్ ఇచ్చేస్తే ఆడుతూ ఉంటారు కదా. సో అందుకే ఫస్ట్ మనం చేయాల్సిన, పిల్లలు ఉన్న వాళ్ళు నైట్ అయినా క్లీన్ చేసుకోవాలి, లేదు అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని అదే ఉండాలి. నేనైతే ఫస్ట్గా వాళ్ళని మొత్తం రూమ్ అంతా మంచిగా క్లీన్ చేసేసి, సో తర్వాత వాళ్ళు మ్యాట్ వేసేసి టాయ్స్ అక్కడ దగ్గరలో పెట్టేసి అప్పుడు నేను రిమైనింగ్ పని అనేది చేసుకుంటాను. ఇంకెప్పుడైనా మధ్యలో లేచేదనుకుని మ్యాట్ మీద కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళకి వర్క్ అనేది చేస్తాను. ఈరోజు నా టైమే లేట్గా లేచానంటే పౌడర్ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు ఓట్స్ పౌడర్ చేయాలి. ఓట్స్లో నేను ఓన్లీ ఓట్స్ కాకుండా ఆల్మండ్స్ కానీ కాజు కానీ ఇట్లా ఏదైనా యాడ్ చేస్తాను. ఈరోజైతే ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం బాగా రోస్ట్ చేసిన తర్వాత కాజు ఆల్మండ్స్ ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయో యాడ్ చేసుకోవచ్చు. సో అవి కొంచెం చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసేసుకోవడమే. సో ఆ పౌడర్ని మనము 15 days అట్లాగా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ పౌడర్కి వీక్ వన్స్ అట్లా చేసుకుంటూ ఉంటాను. చూసారు కదా, చిన్న కంటైనర్లోనే స్టోర్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు చేసుకుంటే కొంచెం ఫ్రెష్గా అని ఫీల్ వస్తుంది కదా. సో వీళ్ళు లేచేలోపే నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. అంటే రైస్ కాకుండా కర్రీస్ కానీ ఏదైనా ఉంటే ఇప్పుడే కుక్ చేసేసుకుంటాను. రైస్ మాత్రం మేము తినేటప్పుడు వేడివేడిగా వండుకుంటాము. ఈరోజు వచ్చి పప్పు అండ్ బీరకాయ అండ్ టిఫిన్ అనేది లైట్గా చేస్తాము, ఎందుకంటే బ్రెడ్ ఉంది. ఇంకా ఇప్పుడు ఓట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అంటే వాళ్ళు లేచడానికి ఒక 1/2 hour 15 minutes మనకు తెలుస్తుంది కదా పిల్లలు లేచే టైం అనేది. రోజు వాళ్ళు ఏ టైంకి లేస్తారో ఆ టైంకి 15 minutes ముందు కుక్ చేస్తానన్నమాట. వాళ్ళు లేచేసరికి కొంచెం చల్లారుతుంది, అందులో ఫ్రూట్ యాడ్ చేస్తాను. నేను ఇందులోకి యూస్ చేసే మిల్క్ వచ్చి అంగన్వాడీలో ఇస్తారు కదా, ఆ మిల్కే యూస్ చేస్తాను. వాళ్ళు తాగడానికి నేను బఫెలో మిల్క్ ఇట్లా ఓట్స్లోని వాటిలోని నేను వేసే మిల్క్ మాత్రం అంగన్వాడీ మిల్క్ వేస్తాను అనమాట. సో ఇక్కడ ఈరోజు ఫ్రూట్ యాడ్ చేసే ఫ్రూట్ వచ్చి ప్లమ్ వచ్చి మనం పైన తొక్క అనేది తీసి దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీ చేసుకుని ఆ ప్యూరీ ఉంటుంది కదా అది యాడ్ చేస్తానన్నమాట. ఈ ప్లమ్ టేస్ట్ వచ్చి కొంచెం పుల్లగా అట్లా ఉంటుంది. డైరెక్ట్గా ఫ్రూట్ అనేది తినలేరు పిల్లలు. సో ఇట్లా ఓట్స్లోని అలా వేసి పెడితే పిల్లలకి చాలా బాగుంటుంది. ప్లమ్లో కూడా చాలా యూజెస్ ఉన్నాయి. నేను మంత్లీ ఒక 2 times అలా పర్చేస్ చేసి వాళ్ళకి పెడుతూ ఉంటాను. సో ఇది ప్యూరీ చేసి పక్కన పెట్టుకుంటాను. వాళ్ళు లేచాక అప్పుడు కలుపుతాను. అండ్ ఇప్పుడు కర్రీ చేయాలి, బీట్రూట్ పొటాటో ఫ్రై అనమాట. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంది ఏంటంటే ఇంట్లో ఒక ఎలకైతే ఉంది, బట్ అది నేను ఇప్పుడు వచ్చి చూడలేదు. పొటాటో అండ్ క్యారెట్ వాటిని రోజు ఒక్కొక్కటి తినేస్తూ ఉంటుంది. సో అది పాడేస్తూ ఉన్నాను, బట్ నేను ఇప్పుడు వచ్చి అది దాన్ని చూడలేదు. నా పర్మిషన్ లేకుండా ఇల్లంతా తిరిగేస్తుంది అనమాట. అండ్ మా ఇద్దరికి ఒక సపరేట్గా కుకింగ్ ఉంటుంది, మా పిల్లలకి సపరేట్గా కుకింగ్ ఉంటుంది కాబట్టి తక్కువ అమౌంటే వండుకుంటాము. వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఒక బీట్రూట్, ఒక క్యారెట్, ఒక బంగాళదుంప ఈ 3 కలిపి ఫ్రై చేసామంటే మాకు సరిపోతుంది ఈ రోజుకి. ఇవే ఒక్కొక్క పీస్ ఒక్కొక్కటి తీసుకుంటేనే అవి కట్ చేయడం అంటేనే చాలా కష్టము. ఎందుకంటే పెద్దవి కట్ చేసామంటే మనకి అవి సరిగ్గా కుక్ అవ్వవు, చిన్నవి కట్ చేయాలి. సో దీనికే సపరేట్గా ఒక 15 minutes అట్లా పట్టేస్తుంది కట్ చేయడానికి. ఇంకా ఎక్కువ తీసుకున్నామంటే అట్లా కట్ చేయడము ఎక్కువ టైం వేస్ట్, కుకింగ్ టైం వేస్ట్ కదా. సో మేము తినేంత మట్టిగా వండుకుంటాము. సో ఇక్కడ కర్రీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు లేవలేదు, నా టైం అయితే బాగుంది. కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఇంక ఈరోజు నేను ఫుల్ హ్యాపీగా
కంప్లీట్ అయిపోయినట్టే. ఈలోపే మా నిక్కీ గాడు అయితే చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యి వచ్చాడో. వాళ్ళ అమ్మమ్మ అయితే మంచిగా రెడీ చేసి బొట్టు పెట్టి మరి పంపించింది. సో ఇంకా వీడికి బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, కొంచెం చల్లారాలి ఓట్స్. సో ఇది ప్లమ్ ప్యూరీ మాట. సో ఈ రెండు మిక్స్ చేసేసి వాడికి ఇచ్చేస్తాను అనమాట. సో టిఫిన్ అనేది చాలా లైట్గానే పెడతాను, ఎందుకంటే అంగన్వాడికి వెళ్ళగానే ఒక 10 ఆ టైంలో అనమాట. సో అందుకే బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా ప్లాన్ చేస్తాను. ఈ ఓట్స్ ఇలాంటి రాగి మనం తినలేం, కానీ వీడికి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి చాలా ఇష్టంగానే తింటాడు. నాకు తిండి విషయంలో ఎటువంటి ఇబ్బంది పెట్టడం నిక్కీగాడు. ఇక్కడ నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రై అండ్ అలాగే పప్పు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగే కుకింగ్ కంప్లీట్ చేసేసుకుంటే ఇక్కడ మా నిక్కీగాడు అయితే కాసేపు ఆడుకుంటాడు టైం అంతా అయ్యేంత వరకు. సో ఇక్కడ ఇంకా వాడికి 15 మినిట్స్ అలా టైం ఉంది 9 అలా అవ్వడానికి. సో ఈలోపు వీడికి స్నాక్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలాంటివన్నీ నేను అరేంజ్ చేసుకుంటాను. మా అక్కన పెడుతున్నాను ఈరోజు వాడి స్నాక్ బాక్స్కి, అంటే మిడిల్లో తింటూ ఉంటాడు. సో పిల్లలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వీడికి కూడా అంటే 3:30 దాకా ఉండాలి కదా. మధ్యలో లంచ్ తర్వాత ఏమైనా చిన్నగా చాలా తక్కువ అమౌంట్ పెడతాను. ఈలోపు మా చిన్నోడు కూడా లేచాడు. ఈరోజు అయితే లేస్తూనే ఏడుస్తా లేచాడు. వీడు ఎప్పుడూ లేచేసరికి వాళ్ళ అన్న పక్కన ఉంటాడు. సో అందుకే క్రాంకీ అవడు, వాడిని లేపుతాడు. ఈరోజు పక్కన ఎవరు లేకపోవడంతో బాగా ఏడ్చేశాడు. సో ఇంకా వాడు లేచిన తర్వాత వాడి మూడ్ అంతా మార్చి అప్పుడు బయటికి తీసుకెళ్తానమాట. సో చూసారా ఈరోజు చాలా ఏడ్చేస్తున్నాడు ఏంటో, కానీ వాడిని ఏడుపంతా ఆపించడానికి చాలా టైం పట్టింది. చూసారా కొంచెం ఇప్పుడైతే లైట్గా స్మైల్ ఇస్తున్నాడు. ఈలోపు మా హస్బెండ్ వచ్చి మాకు బ్రెడ్ ఇట్లాగా రోస్ట్ చేస్తున్నాడు. ఈలోపు నేను చేయాల్సింది, మా పెద్ద చిన్నోడు లేచాడు కదా, ఇప్పుడు వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. వాడి చేతిలో అయితేనే తింటున్నాడు, నార్మల్గా అయితే తినట్లేదు. ఇంకేది అలవాటు చేస్తే అదే అవుతుందని చెప్పేసి ఇంకా చైర్లో కూర్చోబెట్టి ఇట్లా తినిపిస్తున్నాను. ఇక్కడ మా నిక్కీగాడైతే ఇంకా ఆటలో పడిపోయాడు. ఇంకా ఈరోజు మా చిన్నోడైతే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశాడు వాడు బ్రేక్ఫాస్ట్. ఇట్లా ప్లేట్ కానీ ఖాళీ అయితే ఆ హ్యాపీనెస్ వేరు. కాసేపు వాళ్ళ డాడీ ఇద్దరు కలిపి మంచిగా కాసేపు ఆడుకుంటున్నారు. తిన్న తర్వాత కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటుంది. సో మా నిక్కీగాడి టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది. చూడండి బాయ్ ఎట్లా చెప్తాడో, హ్యాపీగానే వెళ్తున్నాడు. బాయ్ బాయ్ చెప్. మా చిన్నోడు చూడకపోతే పర్లేదు, కానీ మా చిన్నోడు చూస్తూ మాత్రం వీళ్ళు వెళ్ళినట్టయితే వాడైతే మామూలుగా ఆడవడు. వాడిని కూడా తీసుకెళ్ళమని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది. ఇంకా ఫైనల్లీ వాళ్ళ డాడీ అయితే తిప్పలు మామూలుగా కాదు. చూసారా ఇక్కడ ఫ్రంట్ ఆ స్లేటు బాక్స్ కూడా ఉండకూడదంట. సో చేతితో పట్టుకుని వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్తున్నాడు అక్కడ మా నిక్కీ గారిని అంగన్వాడీలో డ్రాప్ చేయడానికి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా రొటీన్ అనేది కంప్లీట్ చేసుకుని అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను. ఈరోజు నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ రోస్ట్. నాకు చాలా ఇష్టము. అందులోని గీలో అనేది ఫ్రై చేసుకుంటే ఇంకా ఇష్టం, టేస్ట్ భలే ఉంటుంది. సో నేను వీక్లీ 1 or 2 times కంపల్సరీ ఇదే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మా చిన్నోడికి బాతింగ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాడు, వాళ్ళ డాడీ చేశాడనమాట. సో ఇక్కడ వీడికి ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నాయి డాల్స్ అయితే చాలా ఇష్టము. డాగ్వి వాళ్ళ నెక్ చూడండి ఎట్లా షేక్ అవుతాయి అనమాట. ఇది మా తాతయ్య గిఫ్ట్ మాకు. అండ్ అంటే ఆయన కాశీకి వెళ్ళినప్పుడు మా కోసం తీసుకొచ్చారు. అండ్ మా పిల్లలకైతే ఇవి చాలా ఇష్టము. బట్ అక్కడ కొంచెం సూదిగా ఉంటాయి, అవి కుచ్చుకుంటాయని చెప్పి ఇవ్వను. బాత్ బాడీ అంతా డ్రై అయిన తర్వాత వాళ్ళ స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తాను. నేను ఎప్పటి నుంచో వాళ్ళకి యూస్ చేసేది మామయ్య ప్రొడక్ట్సే, స్కిప్ చేయకుండా డైలీ యూస్ చేస్తాను. ఇక్కడ మా చిన్నోడు బుడి నడకలు అనేది స్టార్ట్ చేస్తున్నాడు. చాలా క్యూట్ మెమరీస్ నాకు. అండ్ వాడు వెళ్ళిన తర్వాత వీడితో నేను టైం ఫుల్ స్పెండ్ చేస్తూ ఉంటాను. సో మా ఇద్దరు బాండింగ్ బాగుంటుంది వీడు అంగన్వాడీ వెళ్ళినప్పటి నుంచి. సో నేను ఎవ్రీ వర్క్లో వాడు చూస్తూ ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ బాటిల్స్ అనేది ఫిల్ చేస్తుంటే క్యాప్ వాడే పెడతానని చెప్పేసి పెడుతున్నాడు. పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ని చూసి చాలా వరకు నేర్చుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ టైం మనతోనే స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇంకా ఇప్పుడైతే టైం 11 అయింది. యాక్చువల్లీ మా చిన్నోడైతే ప్రీవియస్గా 11 ఆ టైంకి ఒక స్మాల్ న్యాప్ వేసేవాడు. బట్ ఇప్పుడైతే వాడిని పెట్టనివ్వట్లేదు. ఇప్పుడు పడుకుంటే ఏమవుతుందంటే ఆఫ్టర్ మా నిక్కీగా 3 లోపు వచ్చేస్తాడు కదా, సో అప్పుడు మళ్ళీ స్లీప్ వేస్తున్నాడు. సో అప్పుడు వాడు లేపేయడం ఇట్లా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అందుకే బేగా లంచ్ పెట్టేసి ఆ తర్వాత స్లీప్ వేస్తే 3 ఆ టైంకి వాడితో పాటు వీడు లేచి ఇద్దరం చక్కగా ఆడుకుంటూ ఉంటారని చెప్పేసి ఇట్లా టైం అనేది సెట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు వెజిటేబుల్ రైస్. సో ఇందులో రైస్తో పాటు వెజిటేబుల్స్ ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే.
అండ్ బీట్రూట్, క్యారెట్, పొటాటో, బ్రోకలీ అలాగా. సో అందులో జీరా ధనియాల పౌడర్, సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం కుక్కర్ పెట్టడమే. మీరు నా కిడ్స్ రూమ్ చూసారు కదా, సో అందులో ఎన్ని టాయ్స్ ఉంటాయి చెప్పండి. నిజంగా ఎవరికైనా పిల్లలకి ఆ టాయ్స్ ఇస్తే ఆ టాయ్స్ వదిలి బయటకు రాదు. బట్ మా వాడైతే వాటితో అస్సలు ఆడడు. కిచెన్లోకి వచ్చి చూసే ఆడతాడనమాట. సో నేనుండి అక్కడ కూర్చోబెట్టి బాల్ ఇచ్చి ఆడిస్తే తప్ప. సో ఇంకా ఆఫ్టర్నూన్ అంటే లంచ్ ప్రిపేర్ అవుతుంది కదా అని చెప్పి ఫుల్ బనానా అయితే ఇవ్వట్లేదు. హాఫ్ నేను హాఫ్ వాడు తింటున్నాం అనమాట. ఈలోపు వాడు లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి. దాన్ని మనం ఈ మ్యాషర్తో మ్యాష్ చేస్తామంటే సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు మా హస్బెండ్ వచ్చి మ్యాంగోస్ ఈ సీజన్లో లాస్ట్ అనుకో, లైఫ్ మొత్తంలో ఈ ఇయర్ తిన్నన్ని మ్యాంగోస్ నేను ఎప్పుడు తినలేదు. చాలా టేస్టీగా అనిపించి స్టార్టింగ్లో అస్సలు టేస్టే బాగాలేదు, బట్ సీజన్ లాస్ట్లో మాత్రం చాలా టేస్టీగా ఉంటున్నాయి మ్యాంగోస్. ఎంత స్మూత్గా తయారైందో చూసారా. ఇది వెజిటేబుల్ కిచడీ అనమాట. సో ఇందులో డాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను డే బై డే డాల్ ఇస్తాను కాబట్టి ఈరోజు యాడ్ చేయట్లేదు. మా నిక్కి అండ్ మా చిన్నోడికి చాలా ఇష్టము. మా నిక్కి గడైతే అక్కడ తింటున్నాడు అంగన్వాడీలో. సో ఇక్కడ వీడు బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ చైర్లో కూర్చోబెట్టి మనము ఫుడ్ అనేది పెట్టినట్టయితే వాడు బాగానే తింటాడు. బట్ చైర్లో నుంచి కింద దింపామంటే వాడు ఇంకా మొత్తం తిరిగేస్తాడు. వాడు వెనకాల మనం తిరగడమే. సో వాడు లంచ్ అయిపోయిన తర్వాత ఆడు కాసేపు చూసారా, ఇక్కడ మంచిగా వాడు ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు. ఈలోపు మేము లంచ్ చేసేస్తున్నాము. లంచ్ చేసి మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్తాం. మార్నింగ్ రొటీన్ ఇట్లా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.